Hi everyone, welcome to Yeshata. So నేను ఫస్ట్ టైం ఒక ట్రావెలింగ్ బ్లాగ్ చేయబోతున్నాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ దిస్ మై ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి, అజర్బైజాన్. సో అజర్బైజాన్ అనే ప్లేస్కి వెళ్తున్నాను అండ్ అజర్బైజాన్లో బాకు అనే సిటీకి వెళ్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పేరు ఉంది కదా, ఒక షూట్ పర్పస్ పైన వెళ్తున్నాను. సో ఐ థాట్ ఓకే ఒక మంచి బ్లాగ్ చేద్దాం బికాస్ ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఐ వాంట్ టు షో యూ పీపుల్ బాకు. సో యా, యాక్చువల్లీ మార్నింగ్ 4 అయింది బట్ ఆల్రెడీ 1 hour లేట్ ఫ్లైట్. సో ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నేను ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ట్రావెల్ విత్ మీ. సో ఐఎమ్ ఇన్ ఫ్లైట్ నౌ. ఇక్కడ నుంచి 4 hours జర్నీ షార్జా. సో షార్జాలో ల్యాండ్ అయిన తర్వాత లెట్స్ క్యాచ్ అప్. హాయ్ ఎవ్రీవన్. సో నేను ఇప్పుడు షార్జాలో ల్యాండ్ అయిపోయాను. ఇక్కడ మార్నింగ్ టైం 9:30 అవుతుంది అండ్ ఇప్పుడు 12:40కి మాకు ఇంకొక ఫ్లైట్ ఉంది. సో ఫ్లైట్ టు బాకు ఫ్రమ్ షార్జా. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక కాఫీ తీసుకున్నా అండ్ ఇప్పుడు ఇంకా 2 hours వెయిట్ చేయాలి షార్జా ఎయిర్పోర్ట్లో. అలా ఒకసారి మొత్తం వెళ్ళి చూసి వస్తే ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చేమో. సో నెక్స్ట్ టు బాకు. సో బాకులో దిగగానే ఐ షో యూ బాకు. ఓకే, సో గైస్ ఫైనలీ మనం బాకు ఫ్లైట్లో ఉన్నాం. ఇప్పుడు షార్జా నుంచి బాకుకి వెళ్తున్నాం అండ్ 4 hours జర్నీ ఉంది అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ బాకు. నాకు విండో సీట్ దొరికింది, వ్యూని బాగా ఎంజాయ్ చేద్దాం. సో గైస్ ల్యాండెడ్ ఇన్ బాకు. సో ఇప్పుడు జస్ట్ బయటకు వెళ్తున్నాం, చూద్దాం. ఓకే గైస్, సో ఇప్పుడే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అయిపోయింది. సో ఐ కెన్ ఎంటర్ ద సిటీ నౌ. సో ఇప్పుడు వచ్చేసి మన లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బయట మన కోసం వెహికల్ వెయిట్ చేస్తుంది. సో లెట్స్ గో. సో ఈయన వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు అవర్ హోటల్ రూమ్స్. బయటకు వచ్చాం ఎయిర్పోర్ట్ నుంచి. చాలా చలి ఉంది. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 6-7 degrees. సో ఇంకా చలికి అలవాటు అవ్వాలి. సో లెట్స్ గో గైస్. ఇది చూడండి, ఇక్కడ క్యాబ్ ఇది ఎంత బాగుందో. మా వెహికల్ వచ్చేసింది. లగేజ్ అంతా సెట్ చేసేసాం. సో గైస్ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాం. ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. సో అంటే షూట్ రేపు నుంచి, బట్ ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి రూమ్కి వెళ్తాం. సో లెట్స్ సీ. సో ఫైనలీ బాకులో రూమ్కి వచ్చాం, మన రూమ్కి. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం హైదరాబాద్లో అండ్ ఇప్పుడు రూమ్కి రీచ్ అయ్యాం బాకులో. అండ్ వెరీ వెరీ లాంగ్ జర్నీ అండ్ చాలా టైర్డ్ అయిపోయాను, బట్ ఇట్ వాస్ ఫన్. అవును, నేను అప్పటి నుంచి షూట్ అంటున్నాను కదా, ఏ షూట్ అని మీకు చెప్పలేదు. సో రేపు మార్నింగ్
త్వరగా లేచి షూట్కి రెడీ అవ్వాలి. సో ఇప్పుడు నేను త్వరగా పడుకుంటాను అండ్ రేపు షూట్కి రెడీ అయ్యేటప్పుడు అది ఏ షూట్ అని మీకు చెప్తాను, ఓకేనా? సో సీ యూ, గుడ్ నైట్. హాయ్ గైస్, మార్నింగ్ డే 2 ఇన్ బాకు. సో మార్నింగ్ రెడీ అయిపోయి ఫ్రెష్గా షూట్ లొకేషన్కి వచ్చేసాం. అండ్ నిన్నటి నుంచి చెప్తున్నాను కదా షూట్ అని. అది ఏ షూట్ అంటే ఆకాశం దాటి వస్తావా. ఎస్, మా మూవీ షూట్. అండ్ ఇక్కడ ఫారెన్ షెడ్యూల్ ఉంది, సో ఫారెన్ షూట్కి వచ్చాం బాకుకి. అండ్ చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే ప్రతిసారి నేను ఫారెన్కి వెళ్ళినప్పుడు సాంగ్ షూట్ కోసం వెళ్ళామని. అండ్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేయడానికి వచ్చా. ఇట్స్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ఆల్సో. సో ఈరోజు మా షూట్ లొకేషన్ ఇదే అండ్ కాసేపట్లో షూట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో లెట్స్ సీ. చలి చంపేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 4 degrees ఉంది. ఇంకా ప్యాకప్ అవ్వలేదు, ఇంకా కొంచెం షార్ట్ ఉంది, చేసేద్దాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ బాకు. నిన్న షూట్ చాలా బాగా జరిగింది అండ్ ఈరోజు కూడా సేమ్ షూటింగ్ ఉంది. అండ్ షూటింగ్ స్పాట్కి వెళ్తున్నాం. చలికి వణికిపోతున్నాం యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఫన్. సో ఇప్పుడు షూట్ స్టార్ట్ అవ్వబోతుంది కొంచెంసేపట్లో. మనం షూట్ లొకేషన్కి వెళ్దాం. సెకండ్ డే ఆఫ్ షూట్ గోయింగ్ వెరీ నైస్. అండ్ ఈరోజు లాస్ట్ డే షూట్కి. సో నైట్ అయిపోయాక విల్ ప్యాకప్. సో ఇప్పుడు లంచ్ బ్రేక్. సో గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫుడ్. Assalamualaikum from Baku, from Baklava. Come here and show me this video. I'll give you good special discount. This is Baku city. సో ఫైనలీ హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా. 6 degrees 4 degrees నుంచి డైరెక్ట్గా 30 degrees హీట్. రెస్ట్ కావాలి బాడీకి. ఇప్పుడు పోయి ఇంట్లో పడుకుంటా.